డాక్టర్స్ రౌండ్స్ ఆర్ గోయింగ్ ఆన్. రౌండ్స్ టైమింగ్. డాక్టర్స్ రౌండ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఇది లిఫ్ట్. ఇది థర్డ్ ఫ్లోర్. సోనోగ్రఫీ టైప్, ఎక్స్రే, సిటీ స్కాన్ అండ్ సోనోగ్రఫీ టైప్. ఇదంతా గుజరాతీలో రాసి ఉంటుంది ఇక్కడ. ఇది సోనోగ్రఫీ కోసం అన్నమాట, గుజరాతీలో రాసి ఉంటుంది మొత్తం. ఇదంతా ఎక్స్రే, సోనోగ్రఫీ, ఎంఆర్ఐ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ మొత్తం. 9th ఫ్లోర్కి వెళ్తాను ఇక్కడ నుంచి. 9th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది 9th. ఐసీయూస్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది కూడా ఉంటుంది, సో చూసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ రూల్ టు షో, యాక్చువల్లీ చూపించొద్దు ఇవన్నీ. బట్ నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉందన్నమాట, అవసరం లేదు మనకు. అక్కడ ముందు వాటిలో ఐసీయూ, ఐసీసీయూ ఇవన్నీ ఉంటాయన్నమాట. హీట్ ఐసీసీయూ, కూల్ ఐసీసీయూ ఉన్నాయి. హీట్ ఇల్నెస్ వార్డ్ ఐసీసీయూ, ముందు ఇంకోటి ఐసీసీయూ. ఇది సో లాలూభాయ్ గోవర్ధన్ జనరల్ హాస్పిటల్ అన్నమాట, గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇప్పుడు 8th ఫ్లోర్కి వస్తున్నాను నేను. 8th ఫ్లోర్లో ఏముందో నేను కొంచెం చూపిస్తా, ట్రై చేస్తా. సో చూపించడానికి ఎవరన్నా పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ స్పెషల్ రూమ్ అని రాసింది. సో అక్కడ ఉన్నది స్టాఫ్ లిఫ్ట్, ఇక్కడ మన లిఫ్ట్ అన్నమాట. ఇక్కడ ఇంకో వార్డ్స్ ఉన్నాయి. సో లిఫ్ట్స్ అయితే అంత క్లీన్గా లేవు, ఏం క్లీన్గా అయితే లేదు. కానీ నేను ఇప్పుడు 7th ఫ్లోర్కి దిగుతున్నా మళ్ళీ. ఇది 7th ఫ్లోర్. 7th ఫ్లోర్లో ఏముందో చూద్దాము. సో ఇక్కడ పర్టికులర్గా ఏం లేవన్నమాట రాశి ఏముందనేది. సో మెయిన్గా వార్డ్స్ అయితే 9thలో బాగుందన్నమాట. నేను లోపల చూపించాను, జస్ట్ ఇట్లే ఓవరాల్గా చూపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. సో రౌండ్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి అన్ని ఫ్లోర్స్లలో, ఇట్లా మెట్ల దగ్గర అని గుజరాతీలో రాసుంటాను. సో చూద్దాం ఇప్పుడు. ఇది 6th ఫ్లోర్. 6వ ఫ్లోర్ ఎట్లుందనేది మనం చూద్దాము. సో యాక్చువల్లీ ఏంటంటే 9th ఫ్లోర్లో అయితే ఇవన్నీ ఉండే. సో ఇక్కడైతే ఏం ఉండలేదు, చూస్తే కూడా ఏం కనిపిస్తలేదు. సో ఏం వార్డ్స్ అనేవి నాకంత తెలీదు. సో మనం 5thకి వెళ్తాం ఇప్పుడు. 5th ఫ్లోర్కి దిగుతాము. ఇక్కడ కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఆల్రెడీ పెట్టున్నారు. సో ఫాస్ట్గా దిగి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇక్కడైతే ఏం కనిపిస్తలేదు అస్సలు. సో నార్మల్గా ఉంది చూసుకుంటే. ఏదో వార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూసుకుంటే ఇక్కడ ఏదో అంట, ఇది ఇందులో రాసింది. సో ఏమంటారు, గుజరాతీలో రాసింది, అంత కనిపించట్లేదు. గుజరాతీలో రాసి ఉండడం వల్ల అంత కనిపించలేదు. ఫాస్ట్గా మళ్ళీ దిగి వెళ్ళిపోతున్నా 4th ఫ్లోర్కి. ఈజీగా మనం 9th నుంచి 4th వచ్చేస్తున్నాము. సో స్లోగా ఉండడం వల్ల. దిస్ ఈజ్ 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ అనమాట ఇదైతే. సో చూసుకోవచ్చు, ఇట్లా రూమ్స్ అయితే ఇక్కడ క్లోజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లిఫ్ట్ సెక్షన్ ఉంది, అక్కడ ఏదో విభాగ్ అని గుజరాతీలో రాసి ఉంటుంది అంతే. అంటే ఏదో వార్డ్స్, ఐసీయూ ఎలాంటి స్పెషల్ రూమ్స్ ఉండొచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు. సో ఇది 4th ఫ్లోర్ అనమాట. సో ఈరోజు 27th జూలై 2024. సో ఈరోజు సాటర్డే అనమాట, శనివారం రోజు. సో మళ్ళీ దిగుతున్నా. సో ఎక్కడన్నా ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారేమో అనుకుంటే అంత ఏమనట్లేదు. బట్ ఇట్ ఈస్ లీగల్. నేను మొత్తం చూపించట్లేదు కదా. సో మొత్తం నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎవరైనా అడ్మిట్ అయితే 9th ఫ్లోర్లో ఉంటారు, మెడికల్ కాలేజ్ పక్కనే ఉంటుంది. ఇది 3rd ఫ్లోర్. అక్కడ కూడా సేమ్ ఇట్లే ఉంది, ఏం లేదు చూడండి.
సో అట్లే దిగుతున్నా. ఇప్పుడు ఇది 3వ ఫ్లోర్లో ఉన్నాను. సో ఎంత లాంగ్ ఉన్నా ఏమన్నా ఉన్నా నాకు దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే నేను అంత చెప్పలేకపోవచ్చు. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎంఆర్ఐ ఇవన్నీ ఉన్నాయి. నేను చూపించేసి ఆల్రెడీ. స్కానింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి మనము. स्कैनिंग को ग्राउंड फ्लोर जाना पड़ेगा. ये 2nd फ्लोर है. ఓపీడీ है ఈఎన్టీ ఐ ఓపీడీ అండ్ డిపార్ట్మెంట్ ఓపీడీస్ అన్నమాట. మార్నింగ్ టైంలో ఉంటుంది, సండే ఉండదు. ఎస్పెషల్లీ అందరికీ తెలిసిన మాటే సండే ఉండదు అనేది. ఏదో స్పెషల్గా చెప్పే అవసరం అయితే ఉండదు, కానీ అంతే సండే అయితే అస్సలు ఉండదు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నిది అక్కడ బ్యాక్వర్డ్ స్టేషన్ అది ఏదో రాసింది మొత్తము. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. సో కిందికి వెళ్ళిపోతాను నేను. వాష్రూమ్ కూడా చూసి ఎంఆర్ఐకి కిందికి వెళ్ళాలని చేస్తున్నారు. అక్కడ ఏదో వార్డ్ ఉంది, ఇక్కడ నుంచి జూమ్ చేసి చేయిస్తున్నా. ఏదో ఉందన్నమాట వార్డు. సో మొత్తం మెట్ల కంటే వచ్చి చూస్తున్నా. అయితేనే బాగుంటుంది. సో వర్షం అంతా బాగా పడట్లేదు అనమాట. సో వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్కి. సో నేను మొత్తం బయటకు వచ్చేసిన. ఇక్కడైతే ఎమర్జెన్సీ ఉంటుంది అనమాట. సో ఎమర్జెన్సీ అంబులెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడే వాడు చూయిస్తే వాడు ఇప్పుడే ఫోన్ లాగేసుకుంటారు, అందుకని ఎగ్జాక్ట్లీ ఎమర్జెన్సీకి పక్కనే టాయిలెట్స్ ఉందన్నమాట. జెంట్స్కి డెడ్ బాడీ రూమ్ అని రాసింది. చాలా డేంజర్ రూమ్. అండ్ టాయిలెట్స్ ఇక్కడ ఉంది జెంట్స్కి, లేడీస్కి లేడీస్కి ఇదన్నమాట టాయిలెట్స్. ఇక్కడ ఇది కూడా ఉన్నాయి, ఇది ఉంది అంతే. చాలా గలీజ్గా ఉన్నాయి, అంత బాగాలేదు. ఇక్కడ 9th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వాష్రూమ్ కూడా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.